ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్ ను ముంబై ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 2023 పూణే బాంబు తయారీ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వీరు ఇప్పటి వరకు ఇండోనేషియాలో తలదాచుకుని దాడికి ప్రణాళికలు రచించారు. ప్రణాళికలను అమలు చేయడంలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకర్తా నుంచి తిరిగి వచ్చే ప్రయత్నంలో ముంబై ఎయిర్పోర్ట్ లోనే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇద్దరిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది ఎన్ఐఏ కోర్టు. పూణేలో ఇంటిని అద్దెకు తీసుకుని బాంబులు తయారు చేస్తున్నారు. గతంలో ఇద్దరి సమాచారం కోసం 3 లక్షల రివార్డును సైతం ప్రకటించింది. ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్ ను ముంబై ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇంకా ఇద్దరు తీవ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా కూడా చూసుకున్నట్టుగైతే ముంబై ఎయిర్పోర్ట్ లో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి ఇండోనేషియా నుంచి మళ్ళీ భారత్ లో ప్రవేశిస్తున్న అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ రైపర్వాలా, అలాగే తల్లా ఖాన్ లను 2వ నెంబర్ టెర్మినల్ వద్ద ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఎన్ఐఏ వారిని అదుపులోకి తీసుకుని ఐసీసీ సానుభూతి పరులైన వీరు 2023లో ఉగ్రవాదుల కోసం పూణేలో ఐఈడీలు, ఇతర పేలిక పదార్థాలు గుర్తించారు. అదే కేసులో 8 మంది ఐసీసీ సానుభూతి పరులను అరెస్ట్ చేయగా వీరు మాత్రం ఎన్ఐఏ కళ్ళు గప్పి ఇండోనేషియా పారిపోయారు. వారిపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారి సంవత్సరం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకం, హింస, ఉగ్రవాదం ద్వారా దేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించాలన్న ఐసీసీ ఎజెండా కోసం వీరు పనిచేసినట్లు తెలుస్తుంది. భారత్ లో శాంతి, మత సామరస్యాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాచారం తెలుసుకోగలిగారా? అంటే ఇప్పటిదాకా ఏం లేదు. వాళ్ళని అరెస్ట్ చేశారు. చేస్తుంటే వాళ్ళ ఇంటి మరింత సమాచారం రావాల్సి ఉంది. రైట్. థ్యాంక్ యూ ఆర్కే.